మిత్రులారా నమస్తే. శ్రీ వారాహి గుప్త నవరాత్రులు 8వ రోజు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఇవాళ శ్రీ నారద మహర్షిచే స్తుతింపబడిన శ్రీ వస్యవారాహి స్తోత్రాన్ని పారాయణ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ధ్యానం. తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢ ప్రతాపాన్వితే తారే దిక్షు విపక్షయక్షదలిని వాచాచలావారుణి లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్యసంధాయిని రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతం. స్తోత్రం. అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితం తస్మాద్వస్య వారాహి సర్వాన్మే వశమానయా. యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు మహ్యం దదాతి వారాహి యథా త్వం వశమానయా. అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాషు చ యథా మామేవం స్మరతి తథావశ్యం వశం కురు. చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్చతి అభీష్టం సంప్రదో రాజ్యం యథా దేవి వశం కురు. మన్మథస్మరణాత్ రామా రతిర్యాతు మయా సహ స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయ కామదే. మృగపక్షాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః అనుగచ్చతి మామేవ త్వత్ప్రసాదాత్ దయాం కురు. వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి సమ్మోహనార్థం వర్ధిత్వాత్ తత్కార్యం తత్ర కర్షయ. వశమస్తీతి చైవాత్ర వస్య కార్యేషు దృశ్యతే తథా మాం కురు వారాహి వస్య కార్య ప్రదర్శయ. వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్ది నివారణం తస్మాద్ వస్య వారాహి జగత్సర్వం వశం కురు. వస్య స్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః అభీష్టం ప్రాప్నుయాద్భక్తో రమాం రాజ్యం యథాపి వః. ఇది అథర్వశిఖాయాం వస్య వారాహి స్తోత్రం సంపూర్ణం. మిత్రులారా, తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢ ప్రతాపాన్వితే. తార అమ్మవారి యొక్క దశమహావిద్యలు, ఆ 10 స్వరూపాలు కాళీ, తార, చిన్నమస్త, కమలాత్మిక, భువనేశ్వరి, భైరవి, బగళాముఖి, ధూమావతి, షోడసి, మాతంగి. ఈ 10ంటిని దశమహావిద్యలు అంటాం. అందులో 2వ రూపమైనటువంటి తార దశమహావిద్యలో 2వ రూపం. తారిని తరింపజేసేది, ఈ భవసాగరాన్ని దాటించున్నది. విశ్వజనని ఈ విశ్వాన్నంతటిని సృజించినటువంటి తల్లి. ప్రౌఢ ప్రతాపాన్వితే మహాశౌర్యవంతురాలైనటువంటి తల్లి. తారే దిక్షు విపక్ష యక్షదలిని వాచాచలావారుని. సకల దిక్కులకు ప్రకాశాన్ని కలిగించే తల్లి. వాచా చలా వారుని. వాగ్దేవత అయిన సరస్వతి, లక్ష్మి, పార్వతుల సమన్వయ స్వరూపం. లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్య సంధాయిని. లక్ష్మిని, కీర్తిని, సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి. రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతం. ఈ జగత్తునంతటినీ ఆవరించినటువంటి ఆ తల్లి మన అభీష్టాలన్నింటినీ నెరవేర్చేటటువంటిది.
అశ్వారూఢే రక్తవర్ణే స్మిత సౌమ్య ముఖాంబుజే రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణ నాయికే. అమ్మవారి యొక్క రూపం స్మిత, ఆహ్లాదకరమైనటువంటి చిరునవ్వుతో, సౌమ్యముఖాంబుజే ఎంతో సౌమ్యమైనటువంటి ముఖపద్మము కలిగి, అశ్వారూఢే రక్తవర్ణే ఎర్రటి వర్ణముతో గుర్రాన్ని అధిరోహించి స్వారీ చేస్తున్నటువంటి తల్లి, సకల రాజ్యాల్ని సకల జీవుల్ని వశీకరణ నాయికే వశం చేసేటటువంటి శక్తి కలిగిన తల్లి. వశీకరణ కార్యార్థం పురాదేవేన నిర్మితం. పురా సనాతన కాలంలో దేవతల చేత కూర్చబడినటువంటిది ఈ వశీకరణ మంత్రం. వారి యొక్క కార్యాలు లోబరుచుకోవటం కోసం ఈ యొక్క మంత్రరాజాన్ని రూపొందించారు. తస్మాద్వశ్యవారాహి సర్వాన్మే వశమానయ. అలాంటి వశ్యవారాహి స్తోత్రాన్ని పారాయణం చేస్తే సకల కార్యాలు మన వశమవుతాయి. యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు. ఎలా అయితే మహారాజును అర్థిస్తే ఆయన సకల సంపదల్ని ఇస్తాడో, అలా మహ్యం దదాతి వారాహి యథాత్వం వశమానయ. అమ్మవారిని మనం స్తోత్రం చేస్తే అమ్మవారు వారాహి మాతనే మన వశమవుతుంది. మనం అనుకున్నటువంటి అన్ని కోర్కెలను సిద్ధింపజేస్తుంది. అంతిర్బహిచ్చ మనసి వ్యాపారేషు సభాషు చ. మనసు లోపల కానీ వెలుపల కానీ సకల కార్యక్రమాల్లో కానీ సభల్లో కానీ యథామామీవం స్మరతి తదావశ్యం వశంకురు. మనం గనక అమ్మవారిని పారాయణ చేస్తే, స్తోత్రం చేస్తే అవశ్యం వశంకురు. ఆ కార్యక్రమాలని దిగ్విజయం చేసి మనకు వశమయ్యేట్టు చేసేటటువంటి తల్లి స్వరూపం. చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్చతి. రాజభోగాలు, చామరం వీవన, దోలికాం పల్లకి, ఛత్రం నీడనిచ్చే గొడుగు, ఇలాంటి రాజభోగాలన్నీ కూడా అమ్మవారిని ప్రార్థిస్తే మనకు వశం చేసేటటువంటి తల్లి. మన్మథ స్మరణాత్రామారతిర్యాతు మయా సహ స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయ కామదే. అమ్మవారిని స్తోత్రం చేస్తే మనకిష్టమైనటువంటి వ్యక్తుల హృదయాలలో ప్రేమను సృజించేటటువంటి శక్తి స్వరూపం అమ్మ. మృగపక్షాదయా సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితా అనుగచ్చతి మామేవ త్వత్ప్రసాదాద్దయాం కురు. అమ్మవారి చూపు పడితే సకల మృగాలు పక్షులు కూడా అలా అమ్మవారిని అనుసరిస్తాయి. అలాంటి దయాదృక్కుల్ని మా పైన ప్రసరించు తల్లి. వశీకరణ కార్యార్థం ఎత్ర ఎత్ర ప్రయుంజతి సమ్మోహనార్థం వర్ధిత్వా తత్కార్యం తత్ర కర్షయ. కొందరు వ్యక్తులతో మనకు ఆ కార్యం నిర్వహించే పని ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సమ్మోహనం చేసేటటువంటి, మంత్రముగ్ధం చేసేటటువంటి వశీకరణ శక్తిని అమ్మ ప్రసాదిస్తుంది. వశమస్తీతి చైవాత్ర వశ్య కార్యేషు దృశ్యతే తథా మాం కురు వారాహి వశ్య కార్య ప్రదర్శయ. అమ్మవారిని కనుక స్తోత్రాన్ని పారాయణం చేస్తే సకల కార్యాలని, సకల వ్యక్తులని ఆకర్షింపజేసి కార్యాలన్నీ నిర్విఘ్నంగా నెరవేర్చేటట్టు చేస్తుంది ఆ తల్లి. వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్య నివారణం. అమ్మవారి యొక్క ఈ వశీకరణ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ఆ వశీకరణ బాణాస్త్రం, వశం చేసేటటువంటి ఆ బాణాస్త్రం ఆపద్ది నివారణం, మన ఆపదలన్నీ నివారించేటటువంటిది. తస్మాద్వశ్య వారాహి జగత్సర్వం వశం కురు. అలాంటి వశ్యవారాహి సర్వ జగత్తును మన వశమయ్యేట్లు చేస్తుంది. వశ్య స్తోత్రమిదం దేవ్యా త్రిసంధ్యం యః పఠేన్నరః అభీష్టం ప్రాప్నుయాద్భక్తో రమాం రాజ్యం యథాపివః. ఈ స్తోత్రాన్ని 3 సంధ్యలలో, ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్యలలో మనం గనక స్తోత్రం చేసినట్లయితే అమ్మవారు మన అభీష్టాలన్నీ సిద్ధింపజేస్తుంది. మిత్రులారా, మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.